తమిళనాడులోని శివకాశిలోని బాణసంచ కేంద్రంలో పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి తయారీ కేంద్రం ధ్వంసమైంది. పలువురు కార్మికులు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. తమిళనాడు శివకాశిలోని బాణసంచ కేంద్రంలో పేలుడు సంభవించింది. పేలుడు దాటికి తయారీ కేంద్రం ధ్వంసమైంది. పలువురు కార్మికులు చిక్కున్నట్లు తెలుస్తుంది. మరి వారి పరిస్థితి ఏంటో తెలుసుకుందాం. మరిన్ని వివరాలు అందించేందుకు మా చెన్నై కరెస్పాండెంట్ సిరి ఫోన్ లైన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. సిరి, తమిళనాడులోని శివకాశి ప్రాంతంలో మరోసారి భారీ బాణాసంచ ఫ్యాక్టరీలో ప్రమాదం చోటు చేసుకుంది. శివకాశి జిల్లా కొప్పై నాయకన్పట్టి సమీపంలోని గురులక్ష్మి ఫైర్ వర్క్స్ బాణాసంచా తయారీ కర్మాగారంలో గంట క్రితం భారీ పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి ఫ్యాక్టరీలోని పలు విభాగాలు ధ్వంసమవ్వగా అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఒక్కసారి భయభ్రాంతులకు గురయ్యారు. పేలుడు శబ్దం అయితే దూర ప్రాంతాల వరకు కూడా వినిపించిందని అక్కడ ఉన్నటువంటి స్థానికులు తెలిపారు. ప్రాథమిక సమాచారం ప్రకారం అయితే ప్రమాదం జరిగిన సమయంలో ఫ్యాక్టరీలో పలువురు కార్మికులు పనిచేస్తున్నారు అని కూడా తెలుస్తోంది. చాలా మంది లోపలే చిక్కుపోయినట్లు కూడా తెలుస్తోంది. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక శాఖ, పోలీస్ అలాగే రెవెన్యూ అధికారులు అయితే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. ఫ్యాక్టరీలో నిల్వ ఉన్న బాణాసంచా పదార్థాలు పేలడంతో ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. అయితే ఒక్కసారిగా అక్కడ నిల్వ ఉండేటువంటి బాణసంచా పదార్థాలు వరుసగా పేలడంతో తీవ్రత చాలా ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. పేలుళ్లు ఆగకపోవడంతో అగ్నిమాపక సిబ్బంది అత్యంత అప్రమత్తంగా కూడా అక్కడ మంటల్ని అదుపులోకి తీసుకురావడానికి అలాగే లోపల చిక్కుకున్నటువంటి కార్మికులను సురక్షితంగా బయటకు తీసేందుకైతే ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఇక ఈ పేలుడు ప్రమాదంలో 2 కార్మికులు తీవ్రంగా గాయపడినట్లయితే తెలుస్తోంది. గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. చాలా మంది ఇంకా పలువురు కార్మికులు లోపలే చిక్కుకొని ఉండొచ్చన్న అనుమానంతో కూడా ఇంకా చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. పేలుడుకి అసలు కారణమైతే ఇంకా తెలియరాలేదు. రసాయనాల మిశ్రమం తయారీ సమయంలో ప్రమాదం జరిగి ఉండొచ్చని అధికారులు అయితే అనుమానిస్తున్నారు. మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చిన తర్వాతే ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణం కూడా తెలిసేటువంటి అవకాశం ఉంది. ఇక శివకాశిలో ఇటువంటి పేలుళ్లు జరగడం ఇది కొత్త ఏం కాదు. చాలా బాణాసంచా కార్యక్రమాల్లో కర్మాగారాల్లో అయితే ఇటువంటి పేలుళ్లు జరుగుతూనే ఉన్నాయి. సరైన ప్రాక్టీసెస్ చేయకపోవడంతో ఇటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ఎన్నోసార్లు అక్కడ ఉండేటువంటి కార్మికులు చెప్పుకున్నప్పటికీ భద్రతా ప్రమాణాలు అమలుపై అయితే ఇంకా ప్రశ్నలు లేవనెత్తుతూనే ఉన్నాయి. రైట్ సిరి, థ్యాంక్ యూ. இருக்காம நெருங்கி போய்கிட்டு வருவாங்க. இருக்காம